నార్మల్‌గా కూడా మన దగ్గర ఇప్పుడు అంతటా సి సెక్షన్ అనేది చాలా కామన్‌గా అయిపోయింది. కానీ ఈ మధ్య రీసెంట్ టైమ్స్‌లో తెలంగాణలో చాలా ఎక్కువుంది. ఎందుకు? సో, బేసికల్లీ ఏంటంటే, రొటీన్‌గా గూడా రెగ్యులర్‌గా మనం చూసినట్లయితే స్టాటిస్టిక్స్‌లో నార్మల్ డెలివరీస్ అనేవి తగ్గిపోయాయి. మనం హుహు. ప్రతిసారి అదే మాట్లాడుకుంటూ ఉన్నాము. సి సెక్షన్ రేట్ పెరిగింది అని. దాంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. వన్ ఫ్యాక్టర్ కమింగ్ టు ది వన్ బై వన్. వన్ ఈజ్ లైక్ చేంజింగ్ ద మెటర్నల్ ప్రొఫైల్. అంటే ఒకప్పుడు మనం 23, 24, 25కి చూసాం. డెలివరీస్, హుహు. ప్రెగ్నెన్సీస్. ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది. 30, 35, 40 వరకు కూడా చూస్తున్నాం. సో, ఇలా మారడం వల్ల ఏమవుతుందంటే మెడికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఒకటి డయాబెటీస్ కావచ్చు, హైపర్‌టెన్షన్ కావచ్చు, ఇంకా థైరాయిడ్ రిలేటెడ్, ఒబెసిటీ రిలేటెడ్ ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఇట్ ఈస్ టర్నింగ్ టు హై రిస్క్ ప్రెగ్నెన్సీ. వెన్ వి సీ ద హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏదో ఒక కాంప్లికేషన్ ఉండడం వల్ల వీ కెనాట్ సమ్‌టైమ్స్ రియల్లీ గివ్ ఫర్ నార్మల్. అంటే నేను చెప్పినట్టు సివియర్ ఐయూజీఆర్ ఉంది ఒక బేబీకి. హ్మ్. అంటే నేను అది ఏంటి 32 వీక్స్‌కి, 33 వీక్స్‌కి టర్మినేట్ చేయాల్సిన సిట్యుయేషన్స్ చాలా ఉంటుంటాయి. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఐ వోంట్ థింక్ అబౌట్ ద నార్మల్ కదా! సో, అది ఒక రీజన్ ఉండొచ్చు. సెకండ్ అగైన్ ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎంత పెరుగుతున్నాయో ఇన్‌ఫర్టిలిటీ అనేది కూడా ఎక్కువ పెరుగుతుంది. లైక్ వి డిస్కస్డ్ ఆల్ త్రూ లైక్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ వల్ల ఫీమేల్ ఇన్‌ఫర్టిలిటీ అనొచ్చు, మేల్ వాటెవర్ ఐవీఎఫ్ రేట్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. వెన్ ద ఐవీఎఫ్ రేట్ ఇంక్రీజెస్ అగైన్ దిస్ హై రిస్క్ ఇవన్నీ మళ్ళీ అసోసియేటెడ్ విత్ ద హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. మళ్ళీ నేను ఇందాక చెప్పాను కదా, డెసిషన్ మేకింగ్‌లో వచ్చే టైంకి వచ్చేసరికి ప్రీషియస్ ప్రెగ్నెన్సీస్ మనం ఎక్కువ ఈ స్ట్రెస్ ఇవ్వలేము. అలా ఒకటి ఉంటుంది. ఇంకా వచ్చేసరికి ఫియర్ ఆఫ్ పెయిన్. ఇప్పుడు ఏంటంటే మనం కెరియర్ ఇంపార్టెంట్ వల్ల మనం లాస్ట్ వరకు వర్క్ చేస్తున్నాం. మనకి నార్మల్ డెలివరీకి అయ్యే ఛాన్సెస్ అన్నీ తగ్గుతున్నాయని చెప్పను. అగైన్ వి ఆర్ నాట్ డూయింగ్ హౌస్ హోల్డ్ వర్క్, వి ఆర్ నాట్ డూయింగ్ ఎనీ వాకింగ్, వి డోంట్ హ్యావ్ ఎనీ టైమ్, వి ఆర్ ఆల్రెడీ స్ట్రెస్డ్ విత్ అవర్ ఓన్ థింగ్స్ అండ్ ఆల్సో విత్ ద కెరియర్ అంటే ఆఫీస్ వర్క్స్ వీటి వల్ల. దీనివల్ల స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువైపోయి మనకి లేబర్ అనేది భయంగా ఉంటుంది.